బెడ్షీట్ వేస్తున్నానండి. వేసాక కూర్చోండి. తర్వాత వేసుకో. నువ్వు ఇటు కూర్చో. కూర్చోవాలా? అవతల ఇంకా చాలా పనులున్నాయి. మంజు, కూర్చోమని చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా నీకు? కూర్చో. సరే మంజు, నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. ఇంత కోపంగా ఉన్నారేంటండి? మీకేమైంది? మళ్ళీ ఎవరితోనైనా గొడవ పడ్డారా? నేను అడుగుతాను, నువ్వు సమాధానం మాత్రం చెప్పు అన్నాను. నేను చెప్పను. నేను వెళ్తాను. అవతల నేను ఇంకా వంట చేయాలి. మంజు, ఎక్కడికి వెళ్తావు? కాంప్రమైజ్ అప్పుడు ఆ సిఐతో నువ్వెందుకు వచ్చావు? ఇది అడగడానికేనా నన్ను కూర్చోమని చెప్పింది? సిఐ గారు మా సుపీరియర్ కాబట్టి ఆయన రమ్మన్న చోటికి నేను వెళ్ళాలి. వెళ్ళావు సరే, మాకు చెప్పకుండా, మాకు తెలియకుండా ఆ వీడియో ఎందుకు తీసావు? అసలు మీరు సిఐ గారు కాంప్రమైజ్ అవుతున్నట్టు అక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు. ఆ వీడియోని నేను ఎలా తీస్తాను? అంటే సీక్రెట్గా కెమెరాను ఎక్కడుంచావు? ఎంతైనా పోలీస్ బుద్ధి కదా. అన్నీ కనపడేట్లే చేస్తారా? అన్నీ నాకు చెప్పే చేస్తారా? నేను తీయలేదని చెప్తున్నా, మీరు నన్ను నమ్మడం లేదు. అవును, నేను నిన్ను నమ్మను. నిన్నటి వరకు నమ్మాను. నేను నిన్నిప్పుడు ఎందుకు నమ్మాలి మంజు? మేము కాంప్రమైజ్ అవ్వడానికి ఆ సిఐ గాడిని కలవబోతున్నప్పుడు నువ్వు కూడా వస్తున్నట్టు నాకు చెప్పావా? నన్ను అరెస్ట్ చేయడానికి ఆ సిఐ గాడితో నువ్వు వచ్చావు. నేను నీ భర్తనే కదా, అప్పుడన్నా కనీసం ఫోన్ చేసి చెప్పావా? నీకింటికంటే పోలీస్ స్టేషనే ఎక్కువైంది. నాకంటే ఆ సిఐకే ఎక్కువ విలువిస్తున్నావు. ఏమన్నారు? మీకంటే ఆ సిఐ గారికి ఎక్కువ విలువిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా? మీరు ఆ మినిస్టర్ దగ్గరకు వెళుతున్నప్పటి నుంచే ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇక నుండి నువ్వు కూడా ఆ మినిస్టర్ గురించి మాట్లాడొద్దు.